కొన్ని విషయాలు మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి మనమందరము చదువుతున్నట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రభువే ఈ మాటల్ని మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన అనుచరులమైన మనకు ఆయన జారీ చేసిన ఆఖరు ఉత్తర్వులు మనకు తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెబుతూ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అన్నాడు. గనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినట్టుగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా లేదా ఉపదేశకులైన కాపరులుగా దేవుడే నియమించాడు. ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు అని 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనంలోనే మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము, ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండడానికని 22వ వచనంలో మనం చూస్తాం. ఏ మానవ సహాయం లేకుండా ఆయన ఏమైనా చేయగలడు, కానీ మనలను తన పనిలో జత పనివారిగా చేయడం ఆయన దయాపూర్వక సంకల్పం. దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అపోస్తలులు ప్రవక్తలు వారు పునాది వేశారు కాబట్టి వారి పని నిలిచి ఉంది, ముగిసిందని కాదు, ఆ పునాది నిలిచి ఉంది. వారు వేసిన పునాది కాకుండా మరొక పునాది వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు అని మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తలుల వలె పనిచేసేవారు ఉండవచ్చు, కానీ అపోస్తలులు కారు. అలాగే బైబిల్ పూర్తిగా వ్రాయబడినప్పుడు ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు వ్రాయబడిన వచనాన్ని అందించేవారే ప్రవక్తలని దైవ జనుల ద్వారా మనం వినగలిగాం. గనుక పునాదీయులుగా వారు బహుకరించబడ్డారు. కానీ నేడు ఆ పరిచర్య అనేది నిలిచి ఉంది, అంటే లేదు కానీ ముగిసింది. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం, కట్టబడాలి అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. దీని కొరకు సువార్తికులు, కాపరులు లేదా కాపరులైన ఉపదేశకులు అన్నాడు. ఆ 2 పరిచర్యలు నిలిచిపోయినా ఇది నిరంతరము కొనసాగే పరిచర్యగా సువార్తికులు, అలాగే ఉపదేశకులు లేదా కాపరులైన ఉపదేశకులు, సువార్తికులు అలాగే పెద్దలు వారి మధ్య ఉండవలసిన సంబంధాన్ని గూర్చి తెలియజేయమన్నారు. సువార్తికులు లోకమంతట్లో పనిచేస్తారు. వారి పరిధి కానీ విశాలత, పని యొక్క వైశాల్యం ఎక్కువ. కాపరులు, ఉపదేశకులు సంఘంలోని శిష్యులకు బోధిస్తారు. వారు శిష్యులుగా చేస్తారు. జాలరుల పని వారిది, జవాబుదారి పని పెద్దలది. నాటేవారు, నీళ్లు పోసేవారు. నేను నాటి తినేని పౌలు అన్నాడు కదా. నాటేవారు ఒకరు, నీళ్లు పోసేవారు మరొకరు.
కానీ వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి సువార్త పని చెయ్యాలంటే తప్పకుండా వెళ్ళాలి. అందుకే చెప్పాడు మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ముందుగా చదివిన భాగాలు, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్లకుండా సువార్త పని జరగదు. పరమగీతంలో కూడా 11వ అధ్యాయంలో మీ ఆహారము నీళ్ల మీద వేయుము. చాలా దినముల తర్వాత కనబడుతుంది, ఫలితాలు వెంటనే కనబడవు, కానీ మీరు వేయాలి. 7గురికి 8గురికి పంచిపెట్టుము. పంచిపెట్టే పని సువార్తికుల పని. ఆహారం నీళ్ల మీద వేయడం అంటే ఆయన పనిని తుదముట్టించడమే మనకు ఆహారం. కాబట్టి ఆయన చిత్తము అనేది నశించిన ఆత్మల పట్ల మనము కలిగి ఉండే సువార్త పరిచర్య. ఆ పనిని మీరు నీళ్ల మీద వేయండి అని చెప్పాడు. 7గురికి 8గురికి పంచిపెట్టండి, చాలా దినములైన తర్వాత కనబడుతుంది అన్నాడు. చేపలు నీళ్లలో ఉంటాయి కానీ కనబడవు. అయినా జాలరి విశ్వాసముతో వలలు విసురుతాడు. చేపలు పడలేదని వలలు అమ్ముకోడు, మానుకోడు, ఇంటికి ఎళ్ళడు. కాబట్టి ఆ పరిచర్యలో తాను నిమగ్నమై ఉంటాడు. అది సువార్తికుల పని, జాలరుల పని. అలాగే జవాబుదారు పని అంటే లెక్క ఒప్పజెప్పవలసిన పని పెద్దలు. అంటే సంబంధం కొంత మనం ఆలోచన చేస్తున్నాం. సువార్తికులు సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు. కాపరులు లేదా ఉపదేశకులు క్షేమాభివృద్ధిని సంఘానికి కలిగించేవారు ఉంటారు. పనిలో తేడాలున్నాయి, పరిమాణంలో కూడా తేడాలున్నాయి, పరిధిలో కూడా తేడాలున్నాయి. కానీ మనలను సువార్తికులనైనా పెద్దలనైనా కలిపి ఉంచే 7 ఆధ్యాత్మిక సత్యాలను పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక్కటొక్కటిగా ఆయన వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయం 4వ వచనములో చెప్పాడు. 4-5 వచనాల్లో మొట్టమొదటిగా శరీరం ఒక్కటే అన్నాడు. కదా, సువార్తికులు పెద్దలు. ఆ ప్రారంభంలోనే ఒక మాట 4వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పాడు. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని మొదలుపెట్టి ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. సువార్తికులైనా పెద్దలైనా వారికి ఉండవలసిన లక్షణాల్లో ఒకరికొకరు ప్రేమతో సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోనవ్వాలి అని అన్నాడు. 3 అధ్యాయాలు సిద్ధాంత సంబంధమైన బోధ చేశాడు. మిగిలిన 3 అధ్యాయాల్లో ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో ఆ మాటలు మనము ఇక్కడ చూస్తున్నాం. నడుచుకోనవలెనని అని ప్రారంభించాడు. కాబట్టి శరీరం ఒక్కటే. సువార్తికులమైన పెద్దలమైన మనం ఒక్క శరీరానికి సంబంధించిన వారం, ఒక్క శరీరములోని సాటి అవయవాలం. ఇదే అధ్యాయంలో చివరిలో వివరించాడు. ఒకరికొకరు సహాయం చేసుకునేవారుగా, సహాయపడేవారుగా ఉండాలి సువార్త పరిచర్యలో, సేవలో. రెండవదిగా ఒకే ఆత్మ అన్నాడు. ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే అన్నాడు. ఆ తర్వాత ఆత్మయు ఒక్కడే. ప్రభువులో మనం ఒకరికొకరు చెందిన వారంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ ప్రతి విశ్వాసిలో నివసించడం. సేవకుల్లోనైనా పెద్దల్లోనైనా ఒకే రకమైన ఆత్మపానం చేసిన వారం, ఒకే ఆత్మతో ఆత్మను కలిగి మనం జీవిస్తున్నాం. మూడవదిగా మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటి అన్నాడు. మీ పిలుపు విషయమైన నిరీక్షణ కూడా ఒకటి అన్నాడు. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తుండడం. ఏ విశ్వాసి అయితే శరీరాన్ని గూర్చిన గ్రహింపు కలిగి ఉన్నాడో, ఆత్మలో నడుస్తూ ఉన్నాడో తప్పక ఈ నిరీక్షణ కలిగి ఉన్నాడు. పిలుపు విషయమైన నిరీక్షణ, ప్రభు వస్తాడు అనే ఒక్క నిరీక్షణతో మనం ఉన్నాం. ఒకే ప్రభు అన్నాడు. ప్రభు ఒక్కడే అనే మాట కూడా నిరీక్షణ ఒక్కటే ఉండుటకు పిలువబడితిరి అని చెబుతూ 4వదిగా ప్రభు ఒక్కడే అన్నాడు. ప్రభు ఒక్కడే, ఒకే ప్రభు. ఈ ప్రభు మన కోసం భూలోకానికి వచ్చాడు, మన పాపాల కోసమై ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అంతేకాదు మన కోసం ఆయన రాబోతున్నాడు. కాబట్టి సువార్తికులైనా పెద్దలైనా ఇద్దరం ఈ ప్రభువుకే దాసులం, ఈ ప్రభువుకే మనం విధేయులం అని చెప్పుకొనొచ్చు. ఇద్దరు కలిసి నడవకపోతే ప్రియులారా అది చాలా విచారకరమైన విషయం. కనుక సువార్తికులైనా పెద్దలైనా ఒకే శరీరంలో చెందిన సాటి అవయవాలం,
ఒకే ఆత్మను కలిగి ఉన్న వారం, ఒకే నిరీక్షణతో పిలువబడిన వారం, ఒకే ప్రభువును మనము సేవిస్తూ ఆయనలో ఐక్యతతో నడవవలసిన వారం. క్రైస్తవ్యానికి భారతదేశంలో ఆటంకమేమని గాంధీ గారిని అడిగితే క్రైస్తవులే ఆటంకం అన్నాడు. ఎందుకంటే వారు చెబుతారు కానీ కలిసి నడవరు. ప్రియులారా, మన ఒక్క ప్రభువును మనం సేవిస్తున్నాం. క్రీస్తు ప్రభువుని, ఆయన ఆధిపత్యాన్ని నేడు సంఘాల్లో అంగీకరించడం అనేది ఆయన ప్రజల మధ్య, నాయకుల మధ్య ఐక్యతకు దారితీసే ఒక పెద్ద అడుగు. అదే ఆయన ప్రభుత్వాన్ని, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించడం. అందుకే 133వ కీర్తనలో నిన్న ఒక అనుభవం కలిగిన ఒక పెద్దలు పాట పాడారు కదా. 133వ కీర్తనలో ఐక్యత అనే పరిమళాన్ని గురించి చెబుతూ అది ముందుగా అహరోను తల మీద పోయబడాలన్నాడు. ఇశ్రాయేలు సమాజంలో నడిపించే నాయకుడు అహరోను. అలాగే ఆ యెరూషలేములో ఉన్న పర్వతాల్లో ఎత్తైన పర్వతము హెర్మోను శిఖరం మీద దిగివచ్చు మంచు అని చెప్పాడు. అలాగే అహరోను తల మీద పోయబడి దిగజారిన పరిమళ తైలం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఐక్యత అనేది సభ్యుల మధ్య కాదు, ఐక్యత అనేది నాయకుల మధ్య. అది ప్రారంభం కావాలి. ఏదైనా నాయకుల మధ్య ప్రారంభం అయితేనే అది సంఘానికి క్షేమం, అది బాగుంటుంది. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం అన్నాడు. హెర్మోను మంచు మీదకి దిగివచ్చు, ఆ హెర్మోను శిఖరం మీదకి దిగి వచ్చే ఆ చల్లని మంచు, తెల్లని మంచు అని చెప్పాడు. కాబట్టి ఒకే ప్రభు యొక్క ఆధిపత్యాన్ని మన స్థానిక సంఘాల్లో మనము కలిగి ఉండడం ద్వారా ఐక్యతకు వేసే తొలి అడుగు అదే, పెద్ద అడుగు కూడా అదే. 5వదిగా ఒకే విశ్వాసం అన్నాడు. ఒకే విశ్వాసం. మనం ఒకే విశ్వాసం అనుసరించే వారం. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ అని యూద వ్రాశాడు. దీన్నే ఒక్క విశ్వాసం. ఆరాధన బోధన శైలిలో కొన్ని తేడాలున్నా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన, ఈ ప్రాథమిక సత్యాల పైన కట్టబడడం అనేది ఒకే విశ్వాసం మీద నిలిచి ఉండడం, ఒకే బోధ, ఒకే సత్యం అనుసరించే వారము గనుక సువార్థికులైన పెద్దలైన మనకున్న ఈ ఒక సంబంధం. 6వదిగా ఒకే బాప్తిస్మం ఒక్కటే అన్నాడు. బాప్తిస్మం ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. కొరింథీయులకు రాసిన పత్రిక 12:13లో యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరంగా కలిసి ఉండడానికి ఒక్క ఆత్మయందే మనము బాప్తిస్మం పొందితిమి అని చెప్తున్నాడు. కాబట్టి మన సాక్ష్యం ఒకటే, ఆత్మ సాక్ష్యం, మన సాక్ష్యం ఒకటే. చివరిలో 7వ విషయంగా ఒక మాట చెప్పాడు కదా, దేవుడు ఒక్కడే అన్నాడు. దేవుడు ఒక్కడే. మనమందరము ఒక అద్భుతమైన కుటుంబానికి చెందిన వారం, ఒక తండ్రి పిల్లలం, సేవకులైన పెద్దలైన సామాన్యమైన విశ్వాసులైన ఈ 7 సంబంధాలతో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ బంధముతో మనల్ని కట్టివేస్తున్నాడు. ప్రియులారా, తండ్రి ఒక్కడే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. తండ్రి ఒక్కడే. ఒక భక్తుడు అన్నాడు, దీనికి మరొకటి కలుపుకుంటే మంచిది అన్నాడు. కానీ అపవాదికి చోటు ఇవ్వకూడదు. కానీ ఈ 7 సత్యాల్లో మరొక సత్యం ఏమిటంటే మనకు శత్రువు కూడా ఒక్కడే. ఎవరు చెప్పండి? దైవజనులు చెప్పారు, శ్యాంబాబు గారు. అపవాదికి చోటు ఇయ్యకుడి అంటే ఇచ్చేది ఎవరు? మనమే. కోపపడుడి గాని పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకే. ఇద్దరు కోపముతో ఉన్నవారు సూర్యుడిని ఎలా అస్తమించకుండా చేయాలని ఆలోచనలో పడ్డారండి. సూర్యుడిని ఎలా అస్తమించకుండా చేయాలని ఆలోచనలో పడ్డారు. ప్రియులారా, కోపము నిలిచి ఉండకూడదని చెప్పాడు. నిలిచి ఉంటే, ఎవరి కోపమైనా నిలిచి ఉంటే అపవాదికి చోటిచ్చినట్టే. కాబట్టి మనకు శత్రువు కూడా ఒక్కడే, మనకు శత్రువు ఒక్కడే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, అపవాది గర్జించు సింహం వలె ఎవరినైనా మృగుతానని కాదు, ఎవరిని మింగితే బాగుంటుంది. పెద్దనా, సేవకున్నా, సువార్థికున్నా, ఎవరు ముందు వరుసలో ఉన్నారో ప్రథమ శ్రేణిలో వారిని మింగితే బాగుంటుంది. ఎవరిని మృంగుతున్నా
అంటే వానికి ఒక లెక్క ఉంది, ఎవరిని మింగితే బాగుంటుంది. ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో, ఆ సంఘములో ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు అనే మాటలు. కాబట్టి తండ్రి ప్రేమ మనలో ఉంది, మనము సహోదరులం. కాబట్టి సహోదరుల ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదని తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. ప్రియులారా, సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి అన్నాడు. అందుకే ఇక్కడ ప్రేమతో ప్రారంభించాడు కదా, ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. ఎప్పుడైతే ప్రేమ చల్లారుతుందో విభజన అనేది దగ్గరలో ఉంటుంది. విభజన అనేది దగ్గరలో ఉంటుంది. అది బయటకు కనిపించని రక్తస్రావం లాంటిది, బయటికి కనబడదు, అది ఒక రక్తస్రావం. కాబట్టి అది మరీ ప్రమాదం. ప్రియులారా, సంఘ పెద్దలు అలాగే సేవకులకు మధ్య ఉన్నటువంటి సంబంధం, ఎఫెసీ స్థానిక సంఘ పెద్దలకు అపోస్తలుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉంటే మంచిది. ఒక మాట చూద్దాం, చూడండి. ఎఫెసీలకు అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి నేను ముగించేస్తాను. 20వ అధ్యాయం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన భాగాలే ఇవి. 18వ వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకొంటినో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో, నేను ఎలా సేవించానో, ఎలా సాక్ష్యం ఇచ్చానో అని ఇక్కడ మనం ఎలా నడుచుకున్నాను. నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పౌలు వారి మధ్య నడుచుకున్నాడు. ఎలా నడుచుకుంటునో, ఎలా సేవించుచుంటినో, ఎలా సాక్ష్యం ఇచ్చుచుంటినో అన్నాడు. పూర్ణమైన వినయ భావముతో ఎలా సాక్ష్యం ఇచ్చుచుంటినో అనే మాటలు మనం ఇక్కడ చూడగలం. ఆసియాలో కాలు పెట్టిన దినమున అన్నాడు కదా. సువార్త పరిచర్య కోసమై పౌలు ఆసియాలో కాలు పెట్టాడు. పిల్లరా, సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతం మీద సుందరమైనవి అన్నాడు. సువార్తకులకేమో సువార్తను ప్రకటించే ఆ సుందరమైన పాదాలు ఉండాలి, సంఘ పెద్దలకేమో పై విచారణ చేసే పెద్ద కళ్ళు ఉండాలి కదా. వీళ్ళ కాళ్ళు, పెద్దల కళ్ళు, పై విచారణ. ఇది స్థానిక సంఘానికి అవసరమైన విషయం. పిల్లరా, చాలా విషయాలు అక్కడ చెప్పాడు పౌలు. చెబుతూ ఇక మీరు నా ముఖము చూడరు అని చెప్పి, నేను దాక్కోలేదు, నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచలేదు, నేనేమి దోచుకోలేదు, నేను ఏది ఆశించలేదు అని చెబుతూ చాలా విషయాలు చెబుతూ, కాబట్టి నా ముఖము మీరు చూడరు అన్నప్పుడు వారు పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చారు. పౌలు ఎఫెసులో ఆయన కన్నీళ్లతో సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. చివరిలో ఆ పెద్దలు పౌలు చెప్పిన ఆ మాటకు, ఆయన చేసిన పరిచర్యకు పౌలు మెడ మీద పడి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక దైవ సేవకుని సేవా పరిచర్య పత్రం మీద దేవుని అధికార ఆత్మ ముద్ర మాత్రమే కాదు, కానీ పెద్దల ప్రేమ సంతకం ఉంటే కూడా మంచిది. పౌలు సేవా జీవిత పత్రం పైన ఎఫెసీ స్థానిక పెద్దల సంతకం, ప్రేమ సంతకం ఉన్నట్టుగా మనం చివరిలో చూడగలం. కలిసి సేవ చేశాడు, వారితో కలిసి విషయాలు పంచుకున్నాడు. చివరిలో వారితో కలిసి మోకరించి ప్రార్థన చేశాడు. వారు పౌలును మరొక స్థలానికి సాగనంపారు. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.